కొంతకాలం కిందట నాసా విడుదల చేసిన ఒక ఫోటోలో సునీత విలియమ్స్ బలహీనంగా కనిపించారు. ముఖం పీక్కుపోయింది. దీంతో ఆమె ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. సునీతకు సరైన ఆహారం అందిస్తున్నారా అనే సందేహాలను కూడా కొందరు వెలిబుచ్చారు. వాటిని నాసా అధికారులు ఖండించారు. ఐఎస్ఎస్లో ఆహారానికి ఎలాంటి కొదవే లేదని చెప్పుకొచ్చారు. వ్యోమగాములకు వైవిధ్యంతో కూడిన పోషకాహారాన్ని సరఫరా చేస్తున్నామన్నారు. వ్యోమగాముల వ్యక్తిగత ఇష్టాలు, అవసరాలకు అనుగుణంగానే వారికి ప్రత్యేకమైన ఆహార పదార్థాలను అందిస్తారు. వీటిని శీతలీకరించి కానీ ప్యాకేజ్డ్ రూపంలో కానీ భూమి మీద నుంచి పంపుతారు. వ్యోమగాములు ఐఎస్ఎస్లోని ప్రత్యేక యంత్రంలో వీటిని వేడి చేసుకుని తింటారు. తాజా పండ్లు, కూరగాయలకు మాత్రమే కొరత ఉంటుంది. వీటిని 3 నెలలకు ఒకసారి వ్యోమనౌక ద్వారా ఐఎస్ఎస్కు చేరవేస్తూ ఉంటారు. వ్యోమగాముల ఆరోగ్యాన్ని భూమి మీదున్న నాసా వైద్యులు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. వారు తగినన్ని క్యాలరీలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సునీత విల్మోర్లకు తృణధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు, పొడి రూపంలో పాలు, పిజ్జా, ష్రింప్ కాక్టైల్స్, వేయించిన చికెన్, ట్యూనా అందించారు. పొడి రూపంలో సూప్లను కూడా సరఫరా చేశారు. వ్యోమగాములు తమ ఆహారాన్ని తామే సిద్ధం చేసుకుని తింటారు. సమోసాలంటే అమితంగా ఇష్టపడే సునీత మునుపటి అంతరిక్ష యాత్రలో ప్రత్యేకంగా వాటిని తెప్పించుకుని జిహ్వ చాపల్యాన్ని తీర్చుకున్నారు.